కఫం దగ్గుకు నేను హోమ్ మేడ్ మెడిసిన్ చేస్తున్నాను. అందుకు 4 తులసి ఆకులు కావాలి. ఒక 3 నేను కప్రిన్ ఆకులు తీసుకుంటున్నాను. తులసి ఆకు అందరికీ తెలిసిందే, కప్రిన్ ఆకు అంటే అది కూడా తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకైతే కనుక కప్రిన్ ఆకును దగ్గు ఆకు అని కూడా అంటారు. దాంట్లోనూ వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ అది 3 తీసుకొని బాగా కడిగేసి దానిని ఒక బౌల్లో పెట్టుకొని ఆ బౌల్లోనూ నేను చేసుకుంటున్నాను. మీకు తగిన దాంట్లోనూ మీరు చేసుకోండి. నేను మెత్తగా చేసుకున్న కోసం ఒక బౌల్లో దంచేస్తున్నాను. అందులో ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పును వేసి బాగా దంచేసేయాలి. నేను కల్లుప్పు తీసుకున్నాను, మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా కానీ. ఒక చిటికెడు రెండింటిని చేసుకున్నాను. వాటిని బాగా మెత్తగా చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వచ్చిన రసంతో అందులోంచి వచ్చిన రసంతో పిల్లలకి తాగడం వల్ల దగ్గు అనేది ఇట్లా తగ్గిపోతుంది. ఒకవేళ పెద్దలు కూడా తాగాలి అనుకుంటే దానికి రెట్టింపు తాగండి, తగ్గుతుంది. అది కంటిన్యూగా ఒక 5 రోజులు వేయండి. సిరప్ అనేది అవసరమే లేదు.